ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఆదిలాబాద్ పట్టణంలో రామ్నగర్ కాలనీ, శివాలయం సమీపంలో ఉన్న ఇండ్లలోకి వరద నీరు చేరింది. పలు కాలనీలు, చెరువులు, వాగులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు స్థానికులు. మరోవైపు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రస్తుతం వరద పరిస్థితిపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చోడలో బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలోకి వరద నీరు చేరింది. విషయం తెలుసుకుని బోధ్ ఎమ్మెల్యే అనిల్ స్పాట్లోకి చేరుకున్నారు. ఇక వరద పరిస్థితిని పిల్లలతో అడిగి తెలుసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే. కడెం ప్రాజెక్టులో 1,00,000 పైచిలకు క్యూసెక్ల వాటర్ రావడం అనేది జరిగింది. మరి పూర్తి స్థాయిలో కూడా వాటర్ని విడుదల చేయడం అనేది జరిగింది. 18 గేట్లను ఎత్తివేసి దిగువన నీటిని విడుదల చేయడం అనేది జరిగింది. ఆ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఈరోజు కడెం ప్రాజెక్టు దగ్గర మరి ప్రత్యేకమైన చొరవ తీసుకున్న వారందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కడెం ప్రాజెక్టు పైనుంచి నీళ్ళు వెళ్ళడం, గేట్లన్నీ కూడా స్టక్ కావడం, మరమ్మతులు చేయకుండా ఉంచడంతో ప్రమాద స్థాయిలో ఉండే. కానీ ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సునాయాసంగా అన్ని గేట్లు కూడా 18 గేట్లు కూడా ప్రశాంతంగా తిరగడం.